ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరములో ఉండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము ఆదికాండము 24వ అధ్యాయము 34వ వచనమును ధ్యానం చేసుకుందాం. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అబ్రహాము ఎలియేజరును తన సేవకుని ఇస్సాకు కొరకు భార్యనుగా రిబ్కాను తీసుకొని రావటానికి ముందు ఎలియేజరును పంపుతూ 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించాడు అని వ్రాయబడి ఉన్నది. 4వ వచనంలో నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుని భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడని యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించున్నాను అని. 6వ వచనం అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అని చెప్పి పంపించినప్పుడు 12వ వచనంలో ఇలాగూ అతడు ఆ గమ్యస్థానము చేరి ప్రయాణమై వెళ్ళిన తర్వాత నాహోరు పట్టణము చేరి ఇలాగూ ప్రార్థన చేస్తారు. 12వ వచనం నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము అని ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత దేవుని చిత్త ప్రకారము అబ్రహాము సర్వలోకనాథుడగు దేవుడైన పరలోకపు దేవుడైన యెహోవా తన దూతను ముందుగా పంపి ఆ అబ్రహాము యొక్క ఆలోచన దేవుని చిత్తముకు అనుకూలంగా ఉండటం వలన తన బంధువుల యొద్దకు వెళ్ళి, స్వదేశమునకు వెళ్ళి నా బంధువుల యొక్క కుమార్తెను నా కుమారుడని ఇస్సాకుకు భార్యగా మాత్రమే తీసుకొని రావాలని దేవుని చిత్తప్రకారమైన సంకల్పం బట్టి అతడు ఎలియేజరుకు చెప్పినప్పుడు అతడు 25వ వచనము 24వ అధ్యాయంలో ఆ సమయంలో మిల్కా కన్నా బెతుయేలు కుమార్తెను అక్కడికి వచ్చినప్పుడు 26వ వచనంలో దేవుడు ఆ సేవకుని యొక్క ప్రార్థన ఆలకించాడు. మన జీవితంలో కూడా దేవుని చిత్తం ఏదై ఉన్నదో దానిని బట్టి మనం ఆలోచన చేసుకొని దేవుని సంకల్పం ఏమైనా ఉన్నదో దేవుని చిత్తములకు అనుకూలంగా ఉన్న ప్రార్థన చేసి దేవుని ఆత్మ ద్వారా మనకు మన హృదయంలో ఆయన ప్రేరేపించిన తలంపును మనము అమలు చేయటానికి, జరిగించటానికి మనము దేవుని నమ్ముకొని దేవుడు తప్పక సహాయం చేయదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని చెప్పి మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయు దేవుడని మనము ప్రార్థనాపూర్వకంగా ప్రతి పనిని ప్రారంభించినప్పుడు 24వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్న వాక్య భాగంలో ఎలియేజరు ప్రార్థన ఎలాగున్నదంటే, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి ప్రభువా అబ్రహాముకు నీ అనుగ్రహము, నా యజమానుడైన అబ్రహాముకు నీ అనుగ్రహము చూపుము. దేవుని అనుగ్రహము ఏమిటి అంటే సామెతల గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకుంటాం. వివాహ సమయంలో మరి సేవకులు 18వ అధ్యాయము 22వ వచనంలో భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అటివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. కాబట్టి ఇస్సాకును తన కుమారునికి భార్యను తీసుకొని రావడానికి తన బంధువుల ఇంటికి ఎలియేజరును పంపించినప్పుడు ఎలియేజరు ప్రార్థన, అయ్యా నీ చిత్త ప్రకారము నా యజమానుడైన అబ్రహాము యొక్క సంకల్పము తరంపు నీకు అనుకూలంగా ఉన్నది కాబట్టి నీవు త్వరలో కార్యమును నేను వచ్చిన కార్యమును సఫలము చేయి, నా యజమానుడగు
అబ్రహాము మీద నీ అనుగ్రహం చూపుము, ఇస్సాకును తన కుమారునికి భార్య దొరికినట్లుగా నీ అనుగ్రహము చూపుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడి చిత్తం అబ్రహాం చెప్పిన మాట, దేవుడు నీకు ముందుగా దూతను పంపి ఆయన సిద్ధపరిచిన దాన్ని నీకు అనుగ్రహిస్తాడు, కాబట్టి నువ్వు వెళ్ళి కార్యము సఫలము చేయు దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆయన చిత్తమును కనుగొనే ప్రార్థన చేయాలి. మన ఇష్టమును నెరవేర్చుకోవడానికి కాక ఆయన చిత్తమును మన ఇష్టముగా మార్చుకొని ఆయన ఏ ఆలోచన అయితే ఏ తలంపు అయితే మనకు అనుగ్రహించాడు దాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు కొనసాగాలని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడు. అది దేవునికి చేయు ప్రార్థన ద్వారా, అది దేవునికి అంగీకారకృతమైన ఆలోచనగా, దేవునికి అనుకూలముగా ఉన్నప్పుడు ఆ అంగీకారకృతమైన ఆలోచన, అనుకూలమైన ప్రార్థన అనుగ్రహమును అనుగ్రహిస్తుంది. కాబట్టి అప్పుడు అబ్రహాము దేవుని చిత్త ప్రకారం చెప్పిన మాట నెరవేర్చబడి ఉన్నది కనుక 26వ వచనము 24వ అధ్యాయంలో, ఆ మనుషులు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు, నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువులింటికి నన్ను నడిపించను అని చెప్పారు. కాబట్టి ఆ త్రోవలో దేవుడు సిద్ధపరిచిన దాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ముందుగా తన దూతను పంపి కార్యసిద్ధి కలుగజేస్తాడు. కార్యము సఫలం చేయటానికి అది ఆయన చిత్తమై ఉన్నదని, అది దేవుడు అనుగ్రహించు ఆయన అనుగ్రహము ఆయనకు అంగీకారకృతముగా ఆయన చిత్తానికి అనుకూలముగా ఉండునట్లుగా, మన మనవిని ప్రార్థన విన్నపమును దేవుడు అంగీకరించినట్లుగా మనము మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో అబ్రహాము ముందుగానే ఎరిగి ఉన్నాడు కాబట్టి తన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవను సరళము చేస్తాడు. దేవుని చిత్త ప్రకారమైన సంకల్పమును ఆయన నెరవేర్చడానికి మార్గమును త్రోవను సరళం చేస్తాడు. అందుకే ప్రార్థన చేస్తాము. రిబ్కా రావటము, అతడు ఆ హారాను పట్టణం చేరటము, ఇవన్నీ చూచి నిజముగా దేవుడు నా యజమానుడైన అబ్రహామును బహుగా ఆశీర్వదించానని మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ ఆశీర్వాదం ఎలాగొచ్చిందంటే, దేవుడు నా యజమానునికి 27వ వచనం తన కృపను తన సత్యమును చూపుట మానవు. కృపా సత్యములను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చబడుతుంది, దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడుతుంది, మన కార్యము సఫలము. ఆ కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన సత్యమును బట్టి మనము కృప అనగా మనం పొందుకోవటకు యోగ్యులము కానప్పటికీ దేవుడు ఉచితముగా అనుగ్రహించే వరమే కృప. ఆ సత్యం ఏమిటంటే దేవుని వాక్యం, దేవుని వాగ్దానం, దేవుని మాట. ఆ మాట దేవుని మాట, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యమని దావీదు భక్తుడు మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయములో రాయబడింది. మొదటి దినవృత్తాంతములో ఇలాగ దేవుని వాక్యంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ, అయ్యా నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అంటాడు. 2 సమూయేలు 7వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా జీవితమే నా కుటుంబము ఏ పాటిది అని చెప్పి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడు. 18వ వచనం, నా ప్రభువా యెహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడో నా కుటుంబం ఏ పాటిది అని చెప్పి, నీ దాసుడనైన నా సంతానములకు కలగబోవు దాని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. అబ్రహాం జీవితంలో కూడా తన కృపను సత్యమును దేవుడు అనుగ్రహింప మొదలుపెట్టిన దినం మొదలు నుండి దేవుని చిత్తము, దేవుని సంకల్పం, దేవుని వాగ్దానం నిబంధనగా మారటం ద్వారా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము, ఇస్సాకును నీ కుమారుని ద్వారా ఆయన నీకు వారసుడిగా ఉంటాడు, నీ కుమారుడు పుడతాడు, అతనికి ఇస్సాకని పేరు పెడతావు, అతనితో నా నిబంధనలు స్థిరపరుస్తాను, అది నిత్య నిబంధనగా ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన దానికి, ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేస్తాడో, ఎప్పుడైతే దేవుడు సత్యమును కృపను మనకు అనుగ్రహిస్తాడో
మనం మానక ప్రార్థన చేసిన వారంగా ఉండినప్పుడు అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము దేవుడు మానక తన కృపను తన సత్యమును చూపటం వలన అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు. అందుకే ఎప్పుడైతే రిబ్కాను చూస్తాడో ఎలియేజరు 24:48, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమాని దేవుడని యెహోవాకు స్తోత్రము తెలియజేశానని చెప్పి వారితో చెప్తూ తన కృపా సత్యం, ఎందుకనగా దేవుని కృప దేవుని సత్యము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఆ సత్యము అనగా దేవుని వాక్యము, ఆయన మాట సత్యమైనది అంటాడు. అందుకే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునవని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే, నీవు దేవుడు కనుక నీ మాట సత్యము. అదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగూ నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అంటాడు. ఆ కృపా సత్యములు దేవుడు మానక చూపినందున అబ్రహామును ఆశ్చర్యం. ఎందుకంటే అబ్రహామును ఎందుకు ఆ కృపను సత్యమును అనుగ్రహించాడంటే ఆ కృప వలన దేవుని దయ, దేవుని వాత్సల్యత, దేవుని కరుణ మనకు అనుగ్రహింపబడుతుంది. ఆయన కృప చూపటం మానని దేవుడు, కృపగల దేవుడు, దయాళుడు. ఎందుకంటే ఆయన కృప అమూల్యమైనది అంటాడు కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో, దేవా నీ కృప అమూల్యమైనది, ఆ కృప అమూల్యమైనది కనుక మేము సమృద్ధి కలిగి ఉన్నాము, సంతృప్తి కలిగి ఉన్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి 33వ అధ్యాయం 19వ వచనంలో, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీద నిలుచు ఉన్నది. మనం యెహోవా పరిశుద్ధ నామమును నమ్మికించినాము కాబట్టి ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది. యెహోవా మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది. అయితే మనకు సహాయమును మనకు కేడునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగా. ఆ కృప ఎటువంటిదంట? 36వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనంలో, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచు ఉన్నారు. ఆ రెక్కల నీడను ఆశ్రయించిన వారికి ఆయన ఏం చేస్తాడంట? తన కృపా సత్యములను పంపి వారికి సహాయము అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన తన కృపా సత్యములను పంపినప్పుడు మన ఆలోచన, ఎందుకంటే నరుని ఆలోచనలు అనేకములు ఉంటాయి, కానీ ఏం జరుగుతుందంట? నరుని ఆలోచనలు అనేకములు ఉంటాయి, కానీ యెహోవా కార్యమే స్థిరమైనది, దేవుని ఆలోచనే స్థిరమైనది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. నరుని మనకు ఆలోచనలు అనేకంగా ఉంటాయి, కానీ మన హృదయంలో మనం ఆలోచించిన వాటన్నిటికీ దేవుని ప్రతిఫలం మనకు దయచేయాలంటే 16వ అధ్యాయం సామెతల గ్రంథంలో, హృదయాలోచనల మనుషుల వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును, ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషముగా కనపడును. యెహోవా ఆత్మలను పరిశోధించును, నీ పరునుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవును. 9వ వచనంలో, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచునని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన ఆలోచనలు దేవుని చిత్తమునకు అనుకూలంగా ఉండినప్పుడు అవన్నీ దేవుడు మనకు అనుగ్రహముగా అనుగ్రహిస్తాడు. సత్య కృపాసత్యముల వలన దేవుడు మనకు సమస్తమును అనుగ్రహించి ఆయన చిత్తమును మన జీవితంలో అబ్రహామును అలాగూ ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము, అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదము నిత్యమైన ఆశీర్వాదంగా దేవుడు దాన్ని స్థిరపరచాడు. ఎందుకంటే కృపా సత్యములను దేవుడు మనకు కూడా అనుగ్రహించడానికి తన భక్తులకు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన కృపా సత్యములను అనుగ్రహిస్తాడని ఆ కృపా సత్యము ఈ లోకంలో ప్రస్తుత కాలముందు మనకు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇలాగూ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, మోషే ద్వారా ధర్మశాస్త్రమును దేవుడు అనుగ్రహించాడు, కానీ కృపా సత్యములను యేసుక్రీస్తు ప్రభు ద్వారా 1వ అధ్యాయం 17వ వచనము యోహాను సువార్తలో, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఆయన అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు
అనుగ్రహించెను. ఎందుకనగా దేవుడు 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, ఏ వాక్యము? ఆది యందున్న వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండి, ఏ వాక్యమైతే అబ్రహాము ప్రత్యక్షమై ఆదికాండం 15వ అధ్యాయంలో వాగ్దానము చేసిందో, ఏ వాక్యమైతే ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముకు నేను సర్వశక్తి గల దేవుడు, నీవు నా సంధిలో నిందారహితుడు అయి ఉండవు, అప్పుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పిన వాక్యము 12వ అధ్యాయంలో ఏ వాక్యం ద్వారా దేవుడు పిలిచాడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు ఉన్న వాక్యము, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఈ లోకంలో నివసించాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ కృపను, సత్యమును, మనం సత్యమును గ్రహించిన వారమై, కృపను పొందుకున్న వారమై మనం ఉన్నప్పుడు ఆ కృపా సత్యములు ఆయన పంపి, ఆ కృపా సత్యముల ద్వారా మానక, కృపను సత్యమును చూపటం మానక అబ్రహామును ఎలాగూ దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాము దేవుని చిత్తానికి అనుకూలంగా ఎలాగూ జీవించాడు, అబ్రహాము ఎలాగూ దేవుని మీద తన భారమును మోపాడు, అబ్రహాము ఎలాగూ దేవుని తలంపులను, దేవుని చిత్తమును కనుగొని దేవుని చిత్తానుసారముగా విని దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుని మాటను వినువాడుగా ఉండి, అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడుగా ఉండి దేవుని చిత్తము జరిగించడం, దేవుని చిత్త ప్రకారమైన సంకల్పమును నెరవేర్చుటకు, తన జీవితంలో కార్యము చేయుటకు ప్రతి దినము 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను ప్రార్థన చేయుచున్నానని చెప్పి ఆయన తన కృపాసత్యములను పంపునని దేవుని వాక్యంలో ఆ కృపను, సత్యమును మానక అబ్రహాముకు దేవుడు స్థిరపరిచిన ఆ మాట కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 7వ వచనంలో, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందరూ జరుగుచున్నవి, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనలను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును అని దేవుని వాక్యంలో. ఎందుకు అంటే అబ్రహాము దేవుని చిత్తానుసారంగా దేవుని చిత్తమును బట్టి సమస్తమును జరిగించి, ఆయన దేవుని ఆశ్రయించి దేవుని ఆశీర్వాదం పొందుకుని, అందుకే ఎలియాజరు ఏమంటాడు 24వ వచనంలో, 24వ అధ్యాయం ఆదికాండంలో, నా యజమానుడైన దేవుడు స్తుతింపబడును గాక. 27వ వచనంలో ఆయన తన కృపను, సత్యము చూపడం మానలేదు కనుక దేవుడు 35వ వచనంలో, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయి దేవుని సన్నిధిలో దీవింపబడ్డాడని దేవుడు. మనము కూడా అలాగూ క్రమక్రమంగా దేవుని సన్నిధిని, దేవుని సత్యమును నమ్మి, వాక్యమును నమ్మి, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించి మన కృపను, సత్యమును అనుగ్రహించి మనలను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనుగ్రహము, ఆయనకు అంగీకారకృతమైన ప్రార్థన ద్వారా మన ఆలోచనలు ఆయనకు అనుకూలముగా ఉండినప్పుడు ఆయన అనుగ్రహము గొప్పదిగా, ఆయన ఆశీర్వాదము గొప్పదిగా, ఈ ఆలోచన, మన ఆలోచన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండినప్పుడు, మన ప్రార్థన దేవుని చిత్తానికి అంగీకారకృతంగా ఉన్నప్పుడు ఆయన మనకు అనుగ్రహం అనుగ్రహించి ఈ అనుగ్రహము ఆశీర్వాదంగా మారుస్తాడని దేవుని వాక్యం. అట్టి ఆశీర్వాదము దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే కీర్తన గ్రంథము 115వ అధ్యాయములు ఇలాగు ఆయన కృప ద్వారా 115వ అధ్యాయం, పిన్నలనేమి పెద్దలనేమి 13వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి అటు ఆశీర్వాదం, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను తన కృపను, సత్యమును చూపటం మానక ఆ కృపా సత్యములను మీరు నమ్ముకున్నప్పుడు ఆయన మిమ్మలను కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు, మీ కుటుంబములకు అనుగ్రహించి మిమ్మల్ని కృపా సత్యములను దేవుడు మీకు తోడుగా ఉంచి చిరకాలం నేను యెహోవా మందిరం నివాసం చేయకూర్చున్నాను. ఆయన తన కృపా సత్యములను నాకు కృపాక్షేమం నా వెంట వచ్చును, తన కృపాసత్యంలో నాకు మానక తోడుగా ఉంటావని అబ్రహామును ఆశీర్వదించిన దేవునికి నీవు ప్రార్థన చేసి అటు దేవుళ్ళు పొందుకోవాలని దేవుని నామం మనం చేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ మహోన్నతర మీకు స్తోత్రం. అవును తండ్రి, అబ్రహాము జీవితం గురించి మేము ధ్యానించిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రమాణములు, వాగ్దానం నిబంధనగా స్థిరపరిచి ఆశీర్వదించుమని, చదవబడిన లేఖన భాగములన్నీ ఆశీర్వాదం అనుకున్నట్లు సహాయం చేయమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కార్యము సఫలం చేయు దేవునికి, మహోన్నతుడైన నా దేవునికి కార్యం సఫలం చేయు నా దేవునికి ప్రార్థించేవారుగా ఉండి మీ దీవెనలో ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.